Hello students, this is Santosh. Welcome to Vedantu APNTS 9 and 10. 10th class Mathematics Coordinate Geometry chapter. సో మీకు విత్ ఇన్ చాలా షార్ట్ టైంలో నేను ఈ వీడియోలో అన్ని కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చాలా క్విక్ రివిజన్ లాగా. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి కాన్సెప్ట్కి సంబంధించిన నేనే పర్సనల్గా ప్రిపేర్ చేసిన నోట్స్ కూడా మీకు ఈ డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది. సో ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కంపల్సరీ వీడియోని చివరి వరకు చూడండి. ఇది మీ ప్రీ ఫైనల్ కోసమే కాదు, ప్రీ ఫైనల్కి, ఫైనల్కి అండ్ మీకు తర్వాత చదివేటువంటి ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా మనం ఈ వీడియోగా చెప్పుకునే కాన్సెప్ట్స్ ఎంతగానో యూజ్ అవుతాయి. ఇందులో మనం మొదటిగా బేసిక్స్ ఒకసారి చూద్దాం. అంటే ప్రీవియస్ క్లాసెస్లో మనం నేర్చుకున్న బేసిక్స్ని ఒక్కసారి రివైజ్ చేద్దాం. కోఆర్డినేట్ ప్లేన్ అంటే ఏంటి, క్వాడ్రెంట్స్ అంటే ఏంటి, అలాగే పాయింట్స్ యొక్క మీనింగ్ ఏంటి అనేది తెలుసుకుందాం నాన్న. ఇప్పుడు జనరల్గా మనము ఒక డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఒక పేపర్ లాంటిది ఉండాలి, అవునా కదా? దాని మీద డ్రా చేసి చక్కగా మన ఫ్రెండ్కో ఎవరికో చూపిస్తాం. అలాగే మ్యాథమెటిక్స్లో డయాగ్రామ్కి రిలేటెడ్ కాన్సెప్ట్స్, పాయింట్ అయినా, లైన్ అయినా, ఏదైనా కరువు అయినా, కరువు అంటే సర్కిల్, పారాబోలా ఏదైనా అవ్వచ్చు. సో ఇలాంటి కాన్సెప్ట్స్, ప్రాపర్టీస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంటే మనకి కూడా ఒక పేపర్ లాంటిది ఉండాలి. మ్యాథమెటికల్గా దాన్ని కోఆర్డినేట్ ప్లేన్ అని చెప్తాం. ప్లేన్ అంటే నాన్న సింపుల్గా ఇప్పుడు మనకి పేపర్ ఎలాగా అలాగే ప్లేన్ కూడాని, కాకపోతే దీనికి ప్లేన్ అనే దానికి థిక్నెస్ ఉండదు లైక్ పేపర్ లాగా. ఇప్పుడు చూడండి, పేపర్ మనం ఎలా చూసాం అనుకోండి పక్క నుంచి, అఫ్కోర్స్ చాలా తక్కువ థిక్నెస్ ఉంటుంది ఇలా చూస్తే. బట్ దీన్ని ఎలా చూసాం అనుకోండి ఇదంతా స్పేస్. అలాగే ప్లేన్ కూడా థిక్నెస్ ఏమి ఉండదు, బట్ ఇలా స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫైనైట్ డైరెక్షన్లో ఇన్ఫైనైట్ స్పేస్ ఉంటుంది ఖాళీగా అంతా కూడా. అంటే ఇప్పుడు మనం నార్మల్గా బీచ్కి అది వెళ్ళినప్పుడు ఇలా నార్మల్గా చూసాం అనుకోండి, మనం ఒక సైడ్ నుండి అది అలా ఎక్స్టెండ్ అవుతూ ఉన్నట్టే ఉంటుంది బీచ్, అంతేగాని అక్కడ ఎండ్ అయిపోతున్నట్టు ఉండదు. అలాంటిదే ప్లేన్ కూడా. అయితే మరి అంత ఖాళీగా ఉన్నప్పుడు నాన్న, ఇప్పుడు బీచే ఉంది నాన్న, అంటే మనం సముద్రం దగ్గరికి వెళ్తే అదంతా ఖాళీగా ఉన్నప్పుడు ఏ షిప్ ఎక్కడుంది ఏంటి అనేది లొకేట్ చేయడం చాలా కష్టం, అవునా కదా నార్మల్గా. అందుకని మనకి అలా ఖాళీగా ఉన్న ప్లేన్ని రెండు లైన్స్ తీసుకుని, ఏంటా లైన్స్, ప్రస్తుతానికి ఇదే ఖాళీగా ఉన్న ప్లేన్ అని అనుకోండి, దీన్ని రెండు లైన్స్ తీసుకుని 4 ఈక్వల్ పార్ట్స్ తీస్తారు. ఏంటా రెండు లైన్స్ అంటే, ఒకటి ఎక్స్ యాక్సిస్, దీన్ని హారిజెంటల్ యాక్సిస్ అని కూడా పిలవచ్చు నాన్న. అలాగే మరొకటి వై యాక్సిస్, దీన్ని వెర్టికల్ యాక్సిస్ అని కూడా పిలవచ్చు. ఇప్పుడు చూడండి, ఖాళీగా ఉన్న స్పేస్ 4 ఈక్వల్ పార్ట్స్ అయిపోయింది. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క క్వాడ్రెంట్ అని అంటాం. దీన్ని ఫస్ట్ క్వాడ్రెంట్, దీన్ని సెకండ్ క్వాడ్రెంట్, దీన్ని థర్డ్ క్వాడ్రెంట్, దీన్ని ఫోర్త్ క్వాడ్రెంట్ అని చెప్తాము. అండ్ మనకి రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ని ఆరిజన్ అని చెప్తాం. ఏమని చెప్తాం నాన్న? ఆరిజన్ అని చెప్తాం. అండ్ ఈ లైన్స్ మీద మనం నెంబర్స్ వేసుకుంటాం అన్నమాట. అంటే పాయింట్స్ అవి లొకేట్ చేయడానికి, ఎంత దూరంలో ఉన్నవి, ఏ డైరెక్షన్లో ఉన్నవి అనేవి చెప్పడానికేమో సింబల్స్, ఎంత దూరంలో ఉన్నవి అనేది చెప్పడానికేమో నెంబర్స్. ఇదేమో పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్, ఇదేమో పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద వై యాక్సిస్, ఇదేమో నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్, ఇదేమో నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద వై యాక్సిస్ అన్నమాట. ఇప్పుడు ఒక పాయింట్ యొక్క మీనింగ్ అంటే ఇందులో ఉన్న ఈ వాల్యూస్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అనేది నేర్చుకుందాం నాన్న. ఇది చాలా బేసిక్ నాన్న, కానీ దీని నుండి కూడా మనకి 10th క్లాస్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను అందుకని మళ్ళీ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 2,3 అని చెప్పి ఉంది నాన్న పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. దీన్ని ఎక్స్ కోఆర్డినేట్ అంటాము, దీన్ని వై కోఆర్డినేట్ అని అంటాం. ఈ ఎక్స్ కోఆర్డినేట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే అది వై యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది అనేది. ఏది? ఈ పాయింట్ అనేది వై యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది అని చెప్పేది ఈ ఎక్స్ కోఆర్డినేట్. ఓకే, అంటే 2 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది. 2 యూనిట్స్ అంటే సెంటీమీటర్స్ అవ్వచ్చు, మీటర్స్ అవ్వచ్చు, ఏదైనా. అలాగే ఈ వై కోఆర్డినేట్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది, ఎక్స్ యాక్సిస్ నుండి అంటే ఎంత దూరంలో ఉంది. సో ఇది 3 యూనిట్స్ అన్నమాట. బట్ లొకేట్ చేసేటప్పుడు మాత్రం యాక్సిస్ మీద కోఆర్డినేట్స్ ఎలా తీసుకుంటున్నానా, ఇది 1, ఇది 2, ఇది 3. సో ఇది 1, ఇది 2, ఇది 3. సో చాలా మంది ఇక్కడ 3 ఉంది కదా ఇది 3 యూనిట్స్ అనుకుంటారు, ఇది 2 ఉంది కదా ఇది 2 యూనిట్స్ అనుకుంటారు. అలా కాదు. ఓకేనా? మీరు లొకేట్ చేసేటప్పుడు పాయింట్లో ఎక్స్ కోఆర్డినేట్ 2 అది ఎక్స్ యాక్సిస్ మీద చూసుకుంటారు, వై కోఆర్డినేట్ 3 అది వై యాక్సిస్ మీద చూసుకుని ఇక్కడ లొకేట్ చేసుకుంటారు. బట్ ఈ పాయింట్ యొక్క యాక్చువల్ ఈ కోఆర్డినేట్స్ యొక్క యాక్చువల్ మీనింగ్ ఏంటి అంటే అది వై యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది అని ఎక్స్ కోఆర్డినేట్ చెప్పుద్ది, ఎక్స్ యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది అనేది వై కోఆర్డినేట్ చెప్పుద్ది. అండ్ ఈ ముందున్న సింబల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -2, -3 పాయింట్ ఇక్కడ ఉంటుంది అప్రాక్స్గా మనకి,
అవునా, ఇది -3 ఇది -2 అయితే సో దిస్ ఈజ్ ద పాయింట్. సో మరి ఎక్స్ కోఆర్డినేట్ అంటే సార్ వై యాక్సిస్ నుండి ఎంత దూరంగా ఉందో చెప్పుద్ది అని అన్నారు కదా. ఇది ఎక్స్ కోఆర్డినేట్ -2 అంటే వై యాక్సిస్ నుండి ఈ పాయింట్ -2 యూనిట్స్ దూరంలో ఉందా అంటే డిస్టెన్స్ మనం ఆల్వేస్ పాజిటివ్ తీసుకుంటాం. మరి ఇక్కడ నెగిటివ్ ఉంది కదా సార్ అంటే ఈ నెగిటివ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్. ఓకేనా, నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్లో ఈ పాయింట్ వై యాక్సిస్ నుండి 2 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది అనేది అన్నమాట. అర్థవుతుందా? కొంచెం కన్ఫ్యూజింగ్ అవ్వచ్చు మీరు, బట్ ఒక 2-3 సార్లు వింటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అర్థవుతుందా? సో అదన్నమాట మనకి పాయింట్స్ యొక్క మీనింగ్స్, సింబల్స్ యొక్క మీనింగ్స్. కంపల్సరీ దీని మీద క్వశ్చన్ వస్తుందన్న, అందుకే నేను మళ్ళీ చెప్పాను. ఇది యాక్చువల్లీ రివిజన్ టైం. డైరెక్ట్గా కాన్సెప్ట్స్ చెప్పను, ఇవన్నీ 10th క్లాస్ కాన్సెప్ట్స్, ఇవి నేను డైరెక్ట్గా చెప్పేయచ్చు, కానీ దీని నుండి క్వశ్చన్ వస్తుంది. సో అందుకనే నేను మీకు చెప్పాను అన్నమాట. ఓకే, సో ఇక మనం సెకండ్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం. సెకండ్ కాన్సెప్ట్ డిస్టెన్స్ ఫార్ములా. మనం కోఆర్డినేట్ ప్లేన్లో ఏదైనా 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు అవి ఎక్కడైనా అవ్వచ్చు. సో పాయింట్స్, ఫస్ట్ పాయింట్ ఏమో x1, y1 అనుకుందాము, సెకండ్ పాయింట్ ఏమో x2, y2 అని చెప్పి అనుకుందాం. ఈ లెటర్స్ ఏంటి సార్ అంటే జస్ట్ మనకి నేమ్స్ అలా పాయింట్స్కి నేమ్స్ అన్నమాట. ఇవేమో ఎక్స్ కోఆర్డినేట్, ఇదేమో వై కోఆర్డినేట్, ఇదేమో ఎక్స్ కోఆర్డినేట్, ఇదేమో వై కోఆర్డినేట్ సెకండ్ పాయింట్కి, ఇదేమో ఫస్ట్ పాయింట్కి. ఈ 2 పాయింట్స్కి మధ్య డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం ఈ పాయింట్ ఇక్కడ ఉంది అండ్ సెకండ్ పాయింట్ ఇక్కడ ఉంది అనుకుంటే ఈ 2 పాయింట్స్కి మధ్య డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది అన్న, డైరెక్ట్గా ఫార్ములా చెప్పేస్తుంది అన్న. ఇక్కడ మనకి డెరివేషన్స్ ఇవన్నీ కాదు. సో ఇది ఏ x1, y1, ఇది బి x2, y2 అనుకుంటే వీటి మధ్య డిస్టెన్స్ ఫార్ములా డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్లీ d రాయకుండా నాన్న నువ్వు దేనికి డిస్టెన్స్ కడుతున్నావు, ఏకి బికి, కాబట్టి ఏబి రాయి. ఏబి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఏంటి, x1 minus x2 whole square plus y1 minus y2 whole square అండర్ ద స్క్వేర్ రూట్. లేదంటే దీన్నే మీరు x2 minus x1 whole square plus y2 minus y1 whole square అని కూడా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. యూనిట్స్ అని పెట్టండి అన్న, డిస్టెన్స్ కదా మరి. ఓకే, సో ఈ ఫార్ములా యూజ్ చేసి చక్కగా మీరు డిస్టెన్స్, ఏ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అయినా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్ ప్రాపర్టీస్. ఇవి చాలా ఇంపార్టెంట్ నాన్న. మెయిన్లీ ప్రాబ్లమ్స్ 8 మార్క్ క్వశ్చన్స్ లేదా 6 మార్క్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి ఈ కాన్సెప్ట్ నుండి. డిస్టెన్స్ ఫార్ములా బేస్ చేసుకునే వస్తాయి. మీకు టెక్స్ట్ బుక్ లో కూడా ఫస్ట్ ఎక్సర్సైజ్ లో కనిపిస్తాయి. ఒక 4 పాయింట్స్ ఇచ్చి అవి ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ని ఫామ్ చేస్తున్నాయి అని చెప్పి అడుగుతారు. ఓకేనా, అవి ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ని ఫామ్ చేస్తున్నాయి అని చెప్పి అడుగుతారు. సింపుల్ గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే నాన్న, చక్కగా ఒక డయాగ్రామ్ వేసుకోండి. ఫస్ట్ క్వాడ్రిలేటరల్ ఇది స్క్వేరా, రెక్టాంగిలా, పారలోగ్రామా, రాంబసా అనేది మీకు ఇంకా తెలియదు కాబట్టి ఒక డయాగ్రామ్ నార్మల్ గా వేసుకోండి. ఫస్ట్ మీరు కనిపెట్టాల్సింది ఏంటంటే ఏబి, ఏకి బికి మధ్య డిస్టెన్స్ కనిపెట్టండి. తర్వాత బీసీ, బికి సికి మధ్య డిస్టెన్స్ కనిపెట్టండి. తర్వాత సిడి, సికి డికి మధ్య డిస్టెన్స్ కనిపెట్టండి. తర్వాత ఒక నిమిషం, ఏబి ఇది సి కదా, ఆర్డర్లో వేసుకోవాలి నాన్న. ఇది సి అండ్ ఇది డి, సిడి మరియు డిఏ. ఇలా 4 డిస్టెన్స్ కనిపెట్టిన తర్వాత 4 డిస్టెన్స్ ఐ మీన్ ఏబి, బిసి, సిడి, డిఏ ఈక్వల్గా వచ్చినాయి అనుకోండి నాన్న. ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే నీకు 2 ఛాన్సులు ఉంటాయి. అయితే స్క్వేర్ అవ్వచ్చు, లేదంటే రాంబస్ అవ్వచ్చు. అయితే స్క్వేర్ అవ్వచ్చు, లేదంటే రాంబస్ అవ్వచ్చు. ఆ తర్వాత నువ్వు కనిపెట్టాల్సింది ఏంటో తెలుసా, డయాగ్నల్స్ కనిపెట్టాలి. డయాగ్నల్స్ ఏసీ మరియు బీడి. సో ఇప్పుడు ఆల్ సైడ్స్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా వచ్చాయి అనుకో. ఆల్ సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్స్ ఈక్వల్ అయితే మనకి స్క్వేర్ నా. ఓకే, ఆల్ సైడ్స్ ఈక్వల్ కానీ డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అయితే మనకి రాంబస్ ఫామ్ అవుతుందా. ఎలా అయినా మీకు 4 సైడ్స్ కట్టాలి, ఈ 2 డయాగ్నల్స్ కూడా కట్టాల్సిందే ఈ ప్రాబ్లం ఇస్తే, ఇంకా అందులో డౌటే లేదు. ఒకవేళ 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటే మీకు ఇలా 2 ఛాన్సెస్ ఉంటాయి. డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా వస్తే స్క్వేరు, డయాగ్నల్స్ ఈక్వల్గా కాకపోతే రాంబస్ అని రాసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే 4 సైడ్స్ సమానంగా రావు. ఒక్కొక్కసారి ఎలా వస్తాయంటే నాన్న ప్యారలల్ సైడ్స్ ఈక్వల్గా వస్తాయి. అంటే ఏబి, సిడి మరియు ఏడి, బీసీ ఈ 2 ఈక్వల్గా వస్తాయి అన్నమాట. ప్యారలల్ సైడ్స్ లేదా ఆపోజిట్ సైడ్స్ అనొచ్చు. ప్యారలల్ ఆర్ ద ఆపోజిట్ సైడ్స్.
ఆపోజిట్ సైడ్స్ అన్నాం కదండి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా వస్తాయి. అయితే నీకు ఇక్కడ మళ్ళీ 2 ఛాన్సెస్ ఉంటాయి. అయితే రెక్టాంగిల్ అవుతుంది, లేదంటే ప్యారలలోగ్రామ్ అవుతుంది. రెక్టాంగిల్ మళ్ళీ నువ్వు ఇలా ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు నువ్వు డయాగ్నల్స్ కూడా ఫైండ్ అవుట్ చేసి, డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా వచ్చేసినాయి అనుకో, ఏసీ మరియు బీడీ. చూడండి నాన్న, ఇక్కడ చాలా మంది డౌట్ పడేది ఏంటంటే ఈ సైడ్ యొక్క లెంత్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 యూనిట్స్ వచ్చింది అనుకోండి, డయాగ్నల్స్ కూడా అంతే రావాలని అనుకుంటారు. డయాగ్నల్స్ కి సైడ్స్ కి సంబంధం లేదు నాన్న, సైడ్స్ వేరు డయాగ్నల్స్ వేరు. డయాగ్నల్స్ రెండు సమానంగా వచ్చినాయి లేదో చూసుకోండి అంతే. సో ఇప్పుడు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉండి డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయితే మనకి ఇది రెక్టాంగిల్ అన్నమాట. ఏంటన్నా రెక్టాంగిల్. లేదు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా వచ్చి డయాగ్నల్స్ నాట్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అంటే ఇది ఇక్కడది ఇది అని, ఇక్కడ ఏ రాశారో ఇక్కడ రాయమని. డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అయితే మనకి ప్యారలలోగ్రామ్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది అన్న? ప్యారలలోగ్రామ్. ఓకే, సో ఈ 4 కూడా చాలా జాగ్రత్తగా గుర్తించుకోండి. ఒక్కొక్కసారి 3 పాయింట్స్ ఇచ్చి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, లేదంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు నాన్న మీరు 3 సైడ్స్ అంటే ఏ బి సి, ఏబి కడతారు, ఏకి బికి డిస్టెన్స్, బికి సికి డిస్టెన్స్ కడతారు, సికి ఏకి డిస్టెన్స్ కడతారు. 3 ఈక్వల్ గా వస్తే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏదో ఒక 2 సైడ్స్ ఈక్వల్ గా వచ్చాయి అనుకోండి, ఏదో ఒక 2, అప్పుడు దట్ ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ నాన్న కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి అనేది చూద్దాము. కొలీనియర్ పాయింట్స్ అంటే 3 లేదా అంతకన్నా ఎక్కువ పాయింట్స్ ని మనము కొలీనియర్ పాయింట్స్ అని ఎప్పుడు పిలుస్తాము అంటే అవన్నీ కూడా ఒకే లైన్ మీద ఉన్నప్పుడు, అవన్నీ కూడా ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉంటే అప్పుడు మనము ఆ అన్ని పాయింట్స్ ని కూడా కొలీనియర్ పాయింట్స్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ బి సి ఇలా 3 పాయింట్స్ ఇచ్చారు నాన్న, ఏదో ఒక పాయింట్స్ ఇచ్చారు క్వశ్చన్ లో, x1, y1, x2, y2, x3, y3 ఇలా 3 పాయింట్స్ ఇచ్చి ఈ 3 పాయింట్స్ కొలీనియర్ అవుతున్నాయా లేదా అని అడిగినప్పుడు మీరు సింపుల్ గా మొదటి ఏకి బికి డిస్టెన్స్ కట్టండి ఏబి, తర్వాత బికి సికి కట్టండి బిసి, తర్వాత సికి ఏకి కట్టండి సిఏ. సో మొదటి రెండింటిని కలిపితే అది థర్డ్ ఏబి ప్లస్ బీసీ చేస్తే అది ఏసీకి ఈక్వల్ అవుతుందో లేదో చూడండి. ఈక్వల్ అయితే 3 ఒకే లైన్ మీద ఉన్నట్టు, ఈక్వల్ అవ్వకపోతే 3 ఒక లైన్ మీద లేనట్టు. ఓకేనా, ఇదే కండిషన్ ఎందుకు తీసుకున్నామంటే నాన్న 3 ఒకే లైన్ మీద ఉన్నప్పుడు మాత్రమే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. చూడండి అప్పుడే కదా ఏబి బీసీ కలిపినప్పుడే సిఏకి ఈక్వల్ అవుతుంది అంటే ఆ 3 ఇలా ఉన్నప్పుడేనా. అంతేగాని సి ఇక్కడ లేకుండా ఇక్కడ ఎక్కడో ఉంది అనుకోండి, అప్పుడు ఏబి బీసీ కలిపితే ఇది ఏసీకి ఈక్వల్ అవుతుందా? అయ్యే ఛాన్స్ లేదు. ఓకేనా, దట్స్ వై ఈ కండిషన్ మనం చెక్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు కొలీనియర్ పాయింట్సా కాదా అని అడిగినప్పుడు సింపుల్ గా డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసేస్తే సరిపోద్ది. నెక్స్ట్ 5th ఫార్ములా సెక్షన్ ఫార్ములా, చాలా చాలా ఇంపార్టెంట్. అసలు సెక్షన్ ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తాం సార్ అంటే, నాన్న ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుందాం, ఒక లైన్ సెగ్మెంట్. సో ఎండ్ పాయింట్స్ ఏ x1, y1 అని చెప్పి అనుకుందాము, అలాగే బి x2, y2 అని చెప్పి అనుకుంటే ఈ లైన్ సెగ్మెంట్ ని ఒక పాయింట్ సమ్ రేషియోగా డివైడ్ చేసింది. రేషియోగా డివైడ్ చేయడం అంటే విభజించడం అంటే ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ఎంత దూరమో ఆ డిస్టెన్స్ ఇది, ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ఎంత దూరమో ఆ డిస్టెన్స్ ఇది. జనరల్గా మనం దీన్ని m1 అని అనుకుంటాము, దీన్ని m2 అని అనుకుంటాం. ఇప్పుడు ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ మనకి తెలియదు, x, y అని చెప్పి అనుకుందాం. ఓకేనా, ఒక లైన్ సెగ్మెంట్ని ఒక పాయింట్ పర్టికులర్ డిస్టెన్స్ లో విభజించినప్పుడు ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనము సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తాము. ఓకేనా నాన్న? సో ఫార్ములా ఏమవుతుంది, p ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు m1 అంటే ఇది m1 x2 1 2 తర్వాత m2 x1 బై m1 ప్లస్ m2. ఇదంతా కూడా x కోఆర్డినేట్ నాన్న, ఈ x కోఆర్డినేట్ ఇది కామా ఇక్కడ x ప్లస్ y పెట్టే అంతే, m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2 అంతే. దిస్ ఈస్ ద సెక్షన్ ఫార్ములా. ఓకేనా, అండ్ తర్వాత నాన్న మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటంటే, ఇప్పుడు లైన్ సెగ్మెంట్కి ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్, ఇప్పుడు ఇది ఏ x1, y1 అనుకుందాం నాన్న, ఇది b x2, y2 అనుకుందాము.
ఒక పాయింట్ ఎగ్జాక్ట్‌గా మిడిల్‌కి ఈ లైన్ సెగ్మెంట్‌ని విభజించింది. 2 పార్ట్స్ చేసేసింది. ఈక్వల్ పార్ట్స్ అంటే ఇక్కడ అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. అంటే ఏంటి? ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటదో ఇది కూడా అంతే ఉంటది. అప్పుడే కదా ఇది మిడ్ పాయింట్ అవుతది. దీని యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయంటే నాన్న మళ్ళీ మీకు కొత్తది చదవక్కర్లేదు. ఇదే ఫార్ములా ప్లేస్‌లో M1 ప్లేస్‌లో M2 ప్లేస్‌లో సేమ్ వాల్యూ వేసేయండి. సేమ్ అంటే ఏంటి? ఇది ఎంతైతే ఉంటదో ఇది కూడా అంతే ఉంటది. సో ఇది M అనుకోండి. ఇది కూడా M అంతే. అంటే ఇప్పుడు చూడండి నాన్న M1 ప్లేస్‌లోని M2 ప్లేస్‌లో కూడా M వేసేయండి. ఇదే ఫార్ములాగా ఏమవుతదో చెప్పండి నాకు? MX2 ప్లస్ MX1 బై M ప్లస్ M అంటే M ప్లస్ M ఇలా. అలాగే ఇక్కడ MY2 ప్లస్ MY1 బై M ప్లస్ M. సో ఇక్కడ చూసుకుంటే కామన్‌గా M ఉంది కదా నాన్న. M కామన్ తీసేస్తే X1 ప్లస్ X2 బై M ప్లస్ M 2M కామా ఇక్కడ కూడా M కామన్ తీసేస్తే M ఇంటూ Y1 ప్లస్ Y2 బై 2M. సో M క్యాన్సిల్. అంటే ఫైనల్‌గా మనకు వచ్చిన ఫార్ములా ఏంటి నాన్న? X1 ప్లస్ X2 బై 2 కామా Y1 ప్లస్ Y2 బై 2. ఇదే మనం ఉపయోగిస్తాం మిడ్ పాయింట్‌కి. ఇదేదో కొత్త ఫార్ములా అని చెప్పి అనుకుంటారు. దీని నుండి ఇది వస్తుంది నాన్న. దిస్ ఈస్ ద సెక్షన్ ఫార్ములా అండ్ దిస్ ఈస్ ద మిడ్ పాయింట్ ఫార్ములా. నెక్స్ట్ ట్రై సెక్షనల్ పాయింట్స్ అంటే ఏంటనే చూద్దాము. ఇప్పుడు ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నాను నాన్న. ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటున్నాను. ఏ x1 కామా y1 అని చెప్పి అనుకుంటున్నాను అండ్ బి x2 కామా y2. ఈ లైన్ సెగ్మెంట్ని నేను 3 ఈక్వల్ పార్ట్స్ చేశాను. ఎన్ని ఈక్వల్ పార్ట్స్ అన్న? 3 ఈక్వల్ పార్ట్స్. అంటే ఇక్కడికి ఒక పార్ట్, ఇక్కడికి సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్. ఈ మూడు కూడా సమానం. ఒక లైన్ సెగ్మెంట్ చక్కగా ఉన్న లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేశాను నేను. ఆ 3 ఈక్వల్ పార్ట్స్ అవ్వడానికి గల కారణమైన పాయింట్స్ ఏంటన్నా? ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది PQ అనుకుంటే ఈ 2 పాయింట్స్ని మనము ట్రై సెక్షనల్ పాయింట్స్ అని చెప్తాము. ట్రై అంటే 3 అనేది గుర్తించుకోండి. ఒక లైన్ సెగ్మెంట్ని 3 సెక్షన్ అంటే పార్ట్స్. మనకి 10th క్లాస్లో చూడండి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని ఉంటాయి. అంటే ఒకే క్లాస్ని 3 పార్ట్స్గా చేయడం. అలాగే ట్రై సెక్షన్ అంటే ఒకే లైన్ సెగ్మెంట్ని 3 పార్ట్స్ చేయడానికి గల కారణమైన పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ గల కారణమైన పాయింట్స్నే మనం ట్రై సెక్షనల్ పాయింట్స్ అని చెప్తాం. దీనికి సంబంధించి మనకు క్వశ్చన్ ఉంటుంది నాన్న. అది మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్లో చూద్దాం. నెక్స్ట్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏంటి అనేది చూద్దాం నాన్న. సో మొదటిగా ఒక ట్రయాంగిల్ డ్రా తీసుకుందాము. సో ఇది ఏ, ఇది బి అండ్ ఇది సి. మీడియన్ అంటే మనకు తెలుసు. నేను సిమిలర్ ట్రయాంగిల్స్ లేదా ట్రయాంగిల్స్ చాప్టర్లో ప్రీవియస్గా చెప్పాను. ఒకవేళ మీరు మిస్ అయితే మళ్ళీ వినండి అన్న. మీడియన్ అంటే ఇప్పుడు ఒక వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ యొక్క మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్ అని అనుకుందాం జస్ట్. ఈ రెండింటిని జాయిన్ చేసాం అనుకోండి, దిస్ ఈస్ ద మీడియన్ అన్నమాట. అలాగే ఈ వెర్టెక్స్ నుండి జాయిన్ చేస్తే ఇంకొక మీడియన్ వస్తుంది. అలాగే ఈ వెర్టెక్స్ నుండి జాయిన్ చేస్తే ఇంకొక మీడియన్ వస్తుంది. ఈ 3 ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ ఉంది కదా నాన్న, దీన్నే మనము సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అని చెప్తాం. అంటే ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ 3 మీడియన్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. అండ్ ఈ సెంట్రాయిడ్ నాన్న ఈ లైన్ సెగ్మెంట్ ని 2:1 రేషియోగా డివైడ్ చేసేస్తుంది అనమాట వెర్టెక్స్ నుండి. ఇది మాక్సిమం ఎక్కడో కానీ కాదు, ఒక్కొక్కసారి బిట్ పేపర్గా అడుగుతూ ఉంటారు. అంటే 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ అడుగుతూ ఉంటారు. సెంట్రాయిడ్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఫ్రమ్ ద వెర్టెక్స్ ఇన్ 2:1 రేషియో. ప్రతిదీ కూడా, ఇది కూడా 2:1, ఇది కూడా 2:1. వెర్టెక్స్ నుండి ఇక్కడ 2, ఇది 1. వెర్టెక్స్ నుండి ఇక్కడ 2, ఇక్కడ 1. వెర్టెక్స్ నుండి ఇక్కడ 2, ఇక్కడ 1 అన్నమాట. అలా సరే. ఇప్పుడు నాన్న దీనికి సంబంధించిన ఫార్ములా ఏమైనా ఉందా సార్ అంటే ఉంది నాన్న. సో మనకి 3 పాయింట్స్ ఇచ్చేస్తారు. ఏ x1, y1, బి x2, y2, సి x3, y3 అనుకుంటే సెంట్రాయిడ్ని మనం జనరల్గా జీతో రిప్రజెంట్ చేస్తాం. g ఆఫ్ x, y కోఆర్డినేట్స్ ఏమవుతాయి అంటే దీని యొక్క కోఆర్డినేట్స్ x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. సో దీస్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంట్రాయిడ్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ క్వాడ్రిలేటరల్. అయితే నాన్న ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ నేను రాసిన కాన్సెప్ట్స్ ఏవి కూడా ఏపీ స్టూడెంట్స్కి సిలబస్లో ఉండవు. ఓకేనా? సో ఇది తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే సిలబస్లో ఉన్న కాన్సెప్ట్స్. వింటాను అంటే వినొచ్చు, బట్ మీకంటే ఒక క్లారిటీ ఉండదు కాబట్టి చెప్తున్నాను.
నెక్స్ట్ మనం నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అండ్ క్వాడ్రిలేటరల్. సార్ మాకు తెలుసు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని. ఎస్, దట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. బట్ మనకి ఇక్కడ పాయింట్స్ ఇచ్చినప్పుడు అంటే ఈ విధంగా ఒక ట్రయాంగిల్ ఉంది, దీని యొక్క 3 వెర్టిసెస్ కూడా మనకి పాయింట్ ఫామ్ లో ఇచ్చినప్పుడు x1, y1, x2, y2 అండ్ x3, y3 ఇలా ఇచ్చినప్పుడు నాన్న మనకి ఫార్ములా ఏమవుతుందంటే చూడండి, ఎలా గుర్తించుకోవాలో చెప్తాను చూడండి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ అని చదవాలి. అది ఎందుకు యూజ్ చేస్తామంటే జస్ట్ నెగిటివ్ వాల్యూని పాజిటివ్ వాల్యూగా కన్వర్ట్ చేయడానికి మాత్రమే. ఇక్కడ కన్వర్ట్ చేసే పని ఏముంది సార్ మనకంటే ఏరియా కదా నాన్న, ఉంటే పాజిటివ్ ఉంటుంది లేదంటే 0 ఉంటుంది, అంతేగాని నెగిటివ్ ఉండదు. అందుకనే ఒకవేళ మనకి నెగిటివ్ వాల్యూ వచ్చినప్పటికీ పాజిటివ్ వాల్యూగా మార్చి ఆన్సర్లో వేయడం కోసం ఈ సింబల్ యూజ్ చేస్తాం. చూడండి, అంటే ప్రస్తుతానికి 10th లెవెల్లో, బట్ మనం ఫర్దర్గా ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికి దీనికంటే ఒక సెపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఎస్, హాఫ్ ఇంటూ చూడండి x1 బ్రాకెట్లో y2 మైనస్ y3, బయటనేమో x వస్తాయి, బ్రాకెట్ లోపల వైలో వస్తాయి. ఈ నెంబర్స్ చూడండి 1, 2, 3, తర్వాత ప్లస్ x1 అయిపోయింది కదా, తర్వాత x2 ఇంటూ y మైనస్ y, 2 తర్వాత ఏంటన్నా 3, మళ్ళీ 3 తర్వాత 4కి వెళ్ళకూడదు, మళ్ళీ 1కి రావాలి, ఎందుకంటే మనకి 3 వెర్టిసెస్ కదా. సో ఇలా ప్లస్ x3 ఇంటూ 3 తర్వాత మనకి ఇక్కడ లోపల y మైనస్ y, అన్నింటికి y మైనస్ y కామన్, చూసాక జస్ట్ కింద మారుతాయి అంతే. సో 3 తర్వాత మళ్ళీ 1, ఇక్కడ 2 అంతే. సో దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వెన్ ద 3 వెర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ గివెన్ బై పాయింట్స్. 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఏరియా ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. x1 y2 మైనస్ y3, x2 y3 మైనస్ y1, x3 y1 మైనస్ y2. ఓకే, నెక్స్ట్ నాన్న మరి క్వాడ్రిలేటరల్ ఏరియా ఎలా అంటే చూడండి, క్వాడ్రిలేటరల్ అంటే మేబీ అది ఎలా అయినా ఉండొచ్చు. 4 సైడ్స్ అంటే ట్రయాంగిల్ అంటే 3 సైడెడ్ ఫిగర్, క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్. 4 సైడ్స్ ఉన్నప్పుడు నాన్న మనం ఏం చేయాలి అంటే దీనికి సంబంధించి కూడా మనకు క్వశ్చన్ ఉంటుంది టెక్స్ట్ బుక్లో. సారీ, ఆర్డర్గా రాయాలి నాన్న. x3, y3, x4, y4 ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్గా దీనికి ఏరియా ఫార్ములా ఉండదు. క్వాడ్రిలేటరల్కి మనం ఏం చేస్తామంటే ఈ క్వాడ్రిలేటరల్ని 2 ట్రయాంగిల్స్ చేస్తామన్నమాట. చూడండి, ఇదొక ట్రయాంగిల్ అండ్ ఇదొక ట్రయాంగిల్. మొదటగా ఈ 3 పాయింట్స్ తీసుకుని ఇదే ఫార్ములా యూజ్ చేసి దీని ఏరియా కనిపెట్టేస్తాం. తర్వాత మళ్ళీ ఇది ఈ 3 పాయింట్స్ తీసుకుని మళ్ళీ ఇదే ఫార్ములా గురించి ఏరియా కనిపెడతాం. అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములానే 2 సార్లు యూజ్ చేసి క్వాడ్రిలేటరల్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాము అంతే. ఓకే, ఎస్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఒక్క నిమిషం. ఓకే, సో నెక్స్ట్ ఏంటన్నా కొలీనియారిటీ యూజింగ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. కొలీనియర్ పాయింట్స్ అనే కాన్సెప్ట్ మనం చెప్పుకున్నాం. ఏంటి, 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే, 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే వాటిని మనం కొలీనియర్ పాయింట్స్ అని చెప్తాము. ఆల్రెడీ ఒకవేళ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయితే 3 పాయింట్స్ కొలీనియర్ అని చెప్పి మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ యూజ్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏం లేదు నాన్న, ఇప్పుడు 3 పాయింట్స్, ఒక పాయింట్ ఎలా ఉందనుకోండి పైన, అంటే మనకి ఒక చిన్న ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఎంతో కొంత ఏరియా వస్తుంది. లేదు ఇలా ఉందనుకోండి పాయింట్, అంటే బాగా దగ్గరగా ఎలా అయినా ఏదో చిన్న ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఏరియా వస్తుంది. ఇప్పుడు ఇదే పాయింట్ ఇంకెలా కిందకు వచ్చేసి లైన్ మీదకి వచ్చేసింది అనుకోండి, లైక్ ఈ విధంగా, ఇప్పుడు మనకు అసలు ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? అవ్వదు, ఎందుకంటే 3 ఒకే లైన్ మీదకి వెళ్ళిపోయినాయి. అంటే 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటున్నాయి అంటే దాని అర్థం ఆ 3 పాయింట్స్ ద్వారా ఫామ్ అయిన ట్రయాంగిల్ యొక్క ఏరియా 0 యూనిట్స్. అసలు ట్రయాంగిలే ఫామ్ అవుతుంది ఒకే లైన్ మీద ఉంటే, అంతే. సో చూడండి, ఏం లేదు, మనకి ఏంటంటే కాన్సెప్ట్ 3 పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి ఏబిసి, ఈ 3 పాయింట్స్ యూజ్ చేసి ఈ ఫార్ములా యూజ్ చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇఫ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, 0 స్క్వేర్ యూనిట్స్ వచ్చాయి అనుకోండి, దెన్ పాయింట్స్ ఆర్ ఏమవుతాయి, కొలీనియర్ అవుతాయి. లేదు 0 కాకుండా ఎంత చిన్న వాల్యూ వచ్చినా, ఎంత చిన్న పాజిటివ్ వాల్యూ వచ్చినా కానీ
అంటే ఏరియా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దెన్ నాన్ కొలీనియర్ అంతే. ఓకే, అంటే ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే మనకి ఎగ్జామ్లో ఒక్కొక్కసారి చెక్ వెదర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ ఆర్ నాట్ యూజింగ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటాడు. అంటే కొలీనియరా కాదా అంటే మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి చెప్పేయచ్చు, కానీ యూజింగ్ ద ట్రయాంగిల్ ఏరియా అంటాడు, అప్పుడు మీరు ఇది చెయ్యాలి. అలాగే కొలీనియర్టీ కాన్సెప్ట్ మనం స్లోప్ యూజ్ చేసి కూడా చెప్పొచ్చు, అది నేను లాస్ట్లో చెప్తా. ఓకేనా. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ యూజింగ్ హెరాన్స్ ఫార్ములా. హెరాన్స్ ఫార్ములా అంటే సింపుల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నాన్న, ఈ హెరాన్స్ అనే మ్యాథమెటిషియను ట్రయాంగిల్కి, అది ఏ ట్రయాంగిల్ అయినా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయినా, ఐసోసెలస్ ట్రయాంగిల్ అయినా, స్కెలిన్ ట్రయాంగిల్ అయినా, ఏ ట్రయాంగిల్ అయినా కానీ ఆ ట్రయాంగిల్కి ఉన్న 3 సైడ్ యొక్క లెంత్ మనకి తెలిస్తే దాని ఏరియా చెప్పేయచ్చు అని చెప్పి ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. చూడండి నాన్న, దీని యొక్క వెర్టిసెస్ ఏ బి సి అనుకుంటే క్యాపిటల్ ఏకి ఆపోజిట్గా ఉన్న సైడ్ని మనము స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తాం. అలాగే క్యాపిటల్ బికి ఆపోజిట్గా ఉన్న సైడ్ని స్మాల్ బితో రిప్రజెంట్ చేస్తాం. క్యాపిటల్ సికి ఆపోజిట్గా ఉన్న సైడ్ని స్మాల్ సితో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇది స్టాండర్డ్ నోటేషన్ అన్నట్టు ఏమీ కాదు, బట్ మోస్ట్లీ చాలా టెక్స్ట్ బుక్స్లో ఈ విధంగా ఉంటాయి నోటేషన్స్. ఓకేనా, అంటే కంపల్సరీ ఇలాగే రాయాలని కాదు, బట్ మోస్ట్లీ టెక్స్ట్ బుక్స్లో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఇది. సరే, విషయం ఏంటంటే ఇక్కడ స్మాల్ ఏ అంటే అర్థం ఈ సైడ్ యొక్క లెంత్, స్మాల్ బి అంటే ఈ సైడ్ యొక్క లెంత్, అలాగే స్మాల్ సి అంటే ఈ సైడ్ యొక్క లెంత్. ఇప్పుడు 3 సైడ్ల యొక్క లెంత్ మనకి తెలిసిపోయింది. ఇప్పుడు ఏరియా ఏమవుతుంది అంటే, ఏరియా కనిపెట్టే ముందన మనం ఎస్ కనిపెట్టాలి. ఎస్ ఈజ్ నథింగ్ బట్ సెమీ పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్, అంటే పెరిమీటర్లో సగం. పెరిమీటర్ అంటే ఏంటి అసలు? సైడ్స్ యొక్క లెంత్, 3 సైడ్స్ యొక్క లెంత్ ఎంత? 3 సైడ్స్ని యాడ్ చేసేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇది పెరిమీటర్. బట్ ఎస్ అంటే సెమీ పెరిమీటర్, పెరిమీటర్ని సగం చేయాలి. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఓకేనా. నెక్స్ట్ నాన్న, ఏరియా. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుందంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అండర్ ద స్క్వేర్ రూట్. సో దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ యూజింగ్ హెరాన్స్ ఫార్ములా. ఓకేనా నాన్న. అయితే ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఇలా ఇవ్వకుండా డైరెక్ట్గా పాయింట్స్ ఇస్తాడు. ఇలా ఇంతకు ముందు చెప్పినట్టు x1, y1, x2, y2 అండ్ x3, y3 ఇలా 3 పాయింట్స్ ఇచ్చినా కూడా హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసే ఏరియా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి నాన్న, మొదటగా ఈ పాయింట్కి డిస్టెన్స్ కట్టేయాలి. అప్పుడు మీకు ఈ డిస్టెన్స్ ఎంత వస్తుంది కదా. అలాగే దీనికి డిస్టెన్స్ కడితే ఈ లెంత్ ఎంతో తెలిసిపోద్ది, అలాగే ఈ లెంత్ కూడా తెలిసిపోద్ది. అంటే టోటల్గా మీకు స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి 3 వాల్యూస్, 3 సైడ్ యొక్క లెంత్ కూడా మీకు తెలిసిపోతాయి. సో ప్రాసెస్ సేమ్. ఓకేనా, ఫార్ములాస్ మర్చిపోకూడదు. నెక్స్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఆఫ్ ద స్లోప్. స్లోప్ అంటే అసలు సింపుల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాము. ఇది ఎందుకంటే రివిజన్ కదా, మళ్ళీ మనం డెప్త్గా వద్దు. సో స్లోప్ అంటే నాన్న సింపుల్గా ఒక స్ట్రైట్ లైను ఎంత వాలుగా ఉంది, ఎంత స్లాంట్ అంటే ఎంత వాలుగా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఇలా ఉంటే ఇది స్ట్రైట్గా ఉన్నట్టు, ఇది ఇలా ఉంది అనుకోండి, ఇది ఎంత వాలుగా ఉంది అనే మెజర్మెంట్నే స్లోప్ అని అంటాం. ఇప్పుడు దీని యొక్క లెంత్ ఎంత అంటే పలానా 10 సెంటీమీటర్స్ ఎంత అని చెప్తాం, అంటే లెంత్ యొక్క మెజర్మెంట్ అది. ఓకే, ఇది ఎంత ఉందో దాని యొక్క మెజర్మెంట్ లెంత్, ఇది ఎంత వాలుగా ఉందో చెప్పేది దాని యొక్క స్లోప్. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఫర్ ద స్లోప్ అన్నమాట. బట్ మ్యాథమెటికల్గా మరి ఎలా చెప్తాము అంటే, ఈ లైన్ మీద ఏదైనా 2 పాయింట్స్ మనకు తెలుసు అనుకోండి, ఎక్కడైనా 2 పాయింట్స్ మనకు తెలుసు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ x1, y1, ఈ పాయింట్ x2, y2 అనుకుంటే, సో స్లోప్ ఆఫ్ ఏబి అంటే చాలా మంది అన్న స్లోప్ అంటే 2 పాయింట్స్ మధ్య స్లోప్ కడతామేమో అని అనుకుంటారు. ఇక్కడ మన స్లోప్ అంటే అసలు పాయింట్స్గా కడతాం, ఆ పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్కి కడతాం. ఓకేనా. సో ఏమవుతుంది అంటే సింపుల్గా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంతే. సో స్లోప్ని మనం స్మాల్ ఎంతో కూడా రిప్రజెంట్ చేస్తాము. అలాగే ఒక్కొక్కసారి యాంగిల్ ఇచ్చి స్లోప్ ఎంత అని అడుగుతాడు 1 మార్క్స్. సింపుల్గా
మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్తో పలానా యాంగిల్ చేసింది, స్లోప్ ఎంత అని అడిగినప్పుడు సింపుల్గా ఆ యాంగిల్కి ట్యాన్ అప్లై చేయండి. అంటేనండి యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees అని చెప్పి ఇచ్చి, అంటే ఈ యాంగిల్ దేనికి సంబంధించిందంటే ఇది గ్రాఫ్ అనుకుంటే ఈ లైన్ ఎక్స్ యాక్సిస్తో చేసిన యాంగిల్ అన్నట్టు మాట. ఇలా యాంగిల్ ఇచ్చారు అంటే సో స్లోప్ ఏమవుతుందని చెప్పి అడిగినప్పుడు మీరు సింపుల్గా ట్యాన్ థీటా అప్లై చేసేయండి. అంటే స్లోప్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఇచ్చాడు అనుకోండి ట్యాన్ థీటా, లేదు పాయింట్స్ ఇచ్చారనుకోండి ఈ ఫార్ములా. ఓకేనా? అండ్ స్లోప్ని యూజ్ చేసి, స్లోప్ యొక్క కాన్సెప్ట్ యూజ్ చేసి 3 పాయింట్స్ కొలినియర్ కాదో కూడా చెప్పొచ్చు. అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు నాన్న 3 పాయింట్స్ తీసుకుందాం మనం. ఏ x1, y1, బి x2, y2 అండ్ సి x3, y3. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 3 పాయింట్స్ ఇచ్చి ఇవి కొలీనియర్ కాదా అన్నప్పుడు మనం స్లోప్ యూజ్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే మొదటిగా స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేస్తాం. ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ఏబి. తర్వాత స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేస్తాం. స్లోప్ ఆఫ్ బీసీ. ఈ రెండు ఈక్వల్గా వస్తే అప్పుడు ఏబీసీ కొలీనియర్ అని చెప్పొచ్చు, లేదంటే లేదు. ఎందుకు సార్ ఈ రెండు ఈక్వల్గా వచ్చినంత మాత్రాన మనం ఈ మూడు పాయింట్స్ కొలీనియర్ అని ఎలా చెప్తాము అంటే, అంటే చూడండి, స్లోప్ ఆఫ్ ఏబి అంటే ఏంటి? ఏబి ద్వారా పాస్ అయ్యే లైన్. అలాగే స్లోప్ ఆఫ్ బీసీ అంటే ఏంటి? బీసీ, బి మరియు సి అనే పాయింట్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క స్లోప్. ఈ రెండు మెజర్మెంట్స్ కూడా సేమ్ ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఆ లైన్ ఇలా 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి అది ఒకే వాల్గా ఉంటుంది కాబట్టి, ఐ మీన్ ఇంత వాల్గానే ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నా దట్స్ వై మనకి రెండు వాల్యూస్ ఈక్వల్గా రావడం వలన ఆ 3 పాయింట్స్ కొలీనియర్ అని చెప్తాం. ఓకేనా? సో కన్ఫ్యూజింగ్గా ఉన్న ప్రస్తుతానికి కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టొద్దు. అంటే ఎందుకు చెప్తున్నా, యాక్చువల్లీ కాన్సెప్టే ముఖ్యం. అది నా పర్సనల్గా కూడా నేను అది చెప్తాను. బట్ ఇప్పుడు నేను ఎగ్జామ్ టైమింగ్స్ని గుర్తుపెట్టుకుని మిమ్మల్ని కొంచెం అంటే భయపెట్టకుండా సింపుల్గా ఫార్ములా గుర్తించుకోండి అని చెప్తున్నా. ఓకేనా? సో నో ప్రాబ్లం నాన్న, మీకు స్లోప్ ఫార్ములా అది అర్థమైతే చాలు. బట్ దిస్ ఈస్ ద షార్ట్ కట్ మెథడ్ టు ఫైండ్ ద 3 పాయింట్స్ వెదర్ దే ఆర్ కొలీనియర్ ఆర్ నాట్. సింపుల్గా అయిపోతుంది. అది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ యూజ్ చేసినా ఫార్ములా ఉపయోగించాలి, డిస్టెన్స్ ఫార్ములా చేసినా కానీ మళ్ళీ ఫార్ములా ఉపయోగించాలి అక్కడ కూడా. ఇక్కడ అనుకోండి మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటే మీకు కోఆర్డినేట్ జామెట్రీ నుండి సరిపోతుంది.